హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ కచోరీలు. మరి కచోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వాము వేసుకుని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవడం వల్ల కచోరీలు గుల్లగా సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని ముద్దలాగా ఒత్తుకోవాలి. మనం ఎంతసేపు వీలుంటే అంతసేపు పిండిని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల కచోరీలు బాగా పొంగుతాయి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత దీనిపై ఒక క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 4 కప్పుల శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండి బాగా వేగాలి. బాగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది. టూ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఎండి మామిడి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటే ముద్దలాగా వస్తుంది. తర్వాత కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కసూరి మేతి పొడి కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసాక గరిటెతో బాగా కలుపుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పుని ఒక 1/2 కప్పు తీసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కచోరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కచోరీలో పెట్టే స్టఫ్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత కచోరీ చేసే పిండిని చేతితో చిన్న చిన్నగా ఒత్తుకుని స్టఫ్ని కూడా యాడ్ చేసి ఎటువంటి హోల్ లేకుండా కచోరీలా ఒత్తుకోవాలి. హోల్ ఉన్నట్లయితే ఆయిల్లో చిమ్ముతుంది. హోల్ లేకుండా కచోరీలా చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కచోరీని అందులో వేయాలి. కచోరీని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా వైరలీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.